శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పక్షి ఆకాశమంతా విహరించినా తిరిగి చేరుకునేది తన గూటికే. మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలన్నింటినీ చూసినా తిరిగి చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇల్లంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు రాళ్లతో కట్టిన 4 గోడల నిర్మాణమే ఓ పూరుగుడిసో లేక ఓ భవనమో కాదు, మనిషి భావోద్వేగాలన్నీ పంచుకునే అనుబంధాల వేదిక. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ ప్రదేశం. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కోవిడ్ మహమ్మారి కారణంగా మానవ జీవన శైలిలో తీవ్రమైన ఒత్తిడితో పాటు వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి విధ్వంసం కూడా మానవ సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయి. ఇందులో భాగంగా చూస్తే మనిషి ప్రకృతికి దూరం అవడం చేత నగర జీవన విధానం మరింత సంక్షోభంలో పడింది. కోవిడ్కి ముందు, తరువాత మానవ జీవనాన్ని విశ్లేషించుకుంటే మనిషి ప్రకృతికి దగ్గరగా జీవించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కాంక్రీట్ అడవులుగా మారిన నగరాల్లో ఇంటి అంతర్గత పరిసరాలను ప్రకృతి సంపదతో నిండేలా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. కరోనాకు ముందు మానవ జీవన విధానం చాలా సరళంగా, హాయిగా గడిచిపోయింది. కానీ గత ఏడాది మార్చి నుంచి కరోనా ముమ్మరంగా వ్యాపించిన నేపథ్యంలో మానవ జీవనం తీవ్ర సంక్షోభంలో పడింది. అంతేకాదు, నగరాల్లో ఇరుకైన ఇళ్లలో నివసించే వారికి మరింత ఇబ్బందిగా మారింది. వాస్తవానికి నగర జీవనంలో ముఖ్యంగా ఏసీలను వాడడం విరివిగా జరుగుతోంది. దాంతోపాటు ఇంటి కిటికీలను మూసివేసి గాలి, వెలుతురు రాకుండా కర్టెన్స్ ఏర్పాటు చేసుకోవడంతో ఆరోగ్యదాయకమైన పరిసరాలకు మనిషి దూరంగా జరగడం పరిపాటిగా మారింది. కోవిడ్కు ముందు ప్రపంచమంతా ఇలాంటి జీవన విధానానికి అలవాటు పడ్డారు. కానీ కరోనా వ్యాప్తి తర్వాత మాత్రం ఈ తరహా జీవన విధానం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనిషి ప్రకృతికి దగ్గరగా జీవించాల్సిన అవసరం బాగా పెరిగింది. ఈ క్రమంలో ప్రకృతి మన దగ్గరకు ఎలాగూ రాదు కాబట్టి మన పరిసరాలకే ప్రకృతిని తెచ్చుకోవాలి. అదెలా అంటే, మీరు నివసించే ఇంటి పరిసరాల్లోనే నిత్య జీవన సరళికి ఇబ్బంది రాకుండా చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పనిచేసే కార్యాలయాలు, ప్రస్తుతం ఉంటున్న ఇంటి పరిసరాలు, ముందు ముందు కొత్తగా నిర్మించుకునే గృహాలు సైతం మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంటి పరిసరాలను మార్పు చేసుకోవాలి. ఇటీవల భవన నిర్మాణ పద్ధతుల్లోనే ప్రకృతిని ఏర్పాటు చేసుకునేలా రూపకల్పనలు ఉండాలని భవన నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతితో మనిషి జీవించే విధానం ఇప్పటి నుంచి అలవర్చుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందనేది వాస్తవం. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం నడుస్తున్న కాలం కాబట్టి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న నేపథ్యంలో ఇంటి పరిసరాలు ప్రకృతి అనుసంధానంతో మరింత ఆరోగ్యదాయకంగా తీర్చిదిద్దుకోవాలి. అంతకుముందు ఈ కాస్మెటిక్స్ మీద లేదా ఎన్క్లోజ్డ్ కండిషన్ స్పేసెస్ మీద మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే విండోస్ క్లోజ్ చేసేసి కర్టన్స్ పెట్టడం, ఎన్క్లోజ్ స్పేసెస్లో కండిషన్డ్ స్పేసెస్ అంటే ఎయిర్ కండిషనర్ పెట్టి ఆ ఒక వాతావరణం మనం కండిషన్ చేయడం, అటువంటి తరహా లగ్జరీ అనుకునే ఒక పద్ధతి ఉండేది. కానీ కోవిడ్ తర్వాత మన హెల్త్ నిపుణులు కానీ మిగతా ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే, మన వాతావరణం హెల్దీగా ఉండాలి. లోపలున్న గదిలో ఉన్న వెంటిలేషన్ కానివ్వండి, ఎయిర్ సర్క్యులేషన్ కానివ్వండి, ఒక కంఫర్టబుల్ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ నేచర్కి దూరంగా వెళ్ళడం, అంటే ఈ యొక్క కాంక్రీట్ జంగల్గా ఏదైతే మనం ఫామ్ చేసామో దీనివల్ల చెట్లు, మొక్కలు, ఈ నేచర్ దూరం పోయింది. అయితే ఈ నేచర్ మన దగ్గరికి రావాలి, లేదా మనమన్న నేచర్కి దగ్గరికి వెళ్ళాలి. దీనికోసము ఈ మధ్య కాలంలో ఈ బయోఫిలిక్ డిజైన్, అంటే బయోఫిలియా అంటే లవ్ ఫర్ నేచర్ ఆర్ నేచర్స్ లవ్ ఫర్ అస్ అనేది ఒక ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టుకుంటున్నాం. అయితే ఈ బయోఫిలిక్ డిజైన్లో మనం ఎగ్జిస్టింగ్ హౌసెస్లో చిన్న చిన్న మార్పులు చేయడం, లేదా కొత్తగా కట్టేటప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ ఏం ఫాలో చేస్తే మనం ఒక బిల్డింగ్ గ్రీన్, సస్టైనబుల్, బయోఫిలిక్ అవుతుందో అది మనం గమనించవలసిందే. ఈ యొక్క న్యాచురల్ వాతావరణం మన నేచర్ ఆఫ్ వర్కింగ్, మన కంఫర్ట్స్ పెంచుతాయి, ప్రొడక్టివిటీ పెంచుతాయి, మన ఒక హెల్త్ బాగుంటుంది.
నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇలా భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 అంతస్తుల వరకు నివసించే కుటుంబాల వారికి గాలి వెలుతురు సమపాళ్లలో లభిస్తుంది. ఎందుకంటే ఆ భవనాల చుట్టూ ఉండే చెట్ల వాతావరణం అంతవరకు సహజంగా వ్యాపిస్తుంది. బహుళ అంతస్తుల భవనాలకు మరో భవంతి అడ్డు రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రతికూల స్థితుల నుంచి ఇంటి వాతావరణాన్ని ప్రకృతి అనుకూలతలతో ఇంటిని అనుసంధానం చేసుకోవడం కరోనా కాలంలో చాలా అవసరం. గతంలో లాగా కృత్రిమ వాతావరణం నుంచి సహజత్వానికి దగ్గరగా జీవించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా మీలో ఉండే సహజమైన సృజనాత్మకతకు కాస్త పదును పెడితే మీ ఇంట్లో మీరే ప్రకృతికి దగ్గరగా జీవించే ఉపకరణాలు, ఇంటి గదుల్లో ప్రకృతి ఛాయాచిత్రాలను అమర్చుకోవచ్చు. అలాగే బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటే ప్రకృతికి అతి సన్నిహితంగా జీవించిన వాళ్ళమవుతాం. ఈ మధ్యకాలంలో చాలా మందికి హార్టికల్చర్ మీద ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. దీంతోపాటు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను కూడా ప్రకృతితో మమేకమయ్యేలా తీర్చిదిద్దుకోవాలి. దీనికి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలే కీలకంగా మారుతాయి. కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క బయోఫిలిక్ డిజైన్ ఎలిమెంట్స్ మనం పాటించాలి. అందులో బేసిక్గా ఏంటంటే విండో సైజెస్, విండో పొజిషన్ ఎలా ఉండాలి, విండో యొక్క సైజెస్ ఎలా ఉండాలి, ఎటువంటి గ్లాస్ వాడాలి, ఈ పొజిషన్ అంటే విండో నుంచి మనం బయట ఏం కనబడుతూ ఉంది, అటువంటి తరహా సూచనలు మనం పాటించవలసిందే. సర్వసాధారణంగా మనం చూస్తాం ఎన్నో ఇంటి చుట్టూ లేక్స్ ఉంటాయి, మంచి గార్డెన్స్ ఉంటాయి, కానీ ఆ ఒక లేక్కి మన మధ్యన విండో లేకపోతే అది కనబడదు, విజువల్ కనెక్టివిటీ ఉండదు. సో విజువల్లీ కనెక్ట్ కావాలి, మనకు ఆ ఒక కంఫర్టబుల్ వాతావరణం మనం క్రియేట్ చేసుకోవాలి. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్కి కావాల్సిన మటీరియల్ అంటే వాల్స్లో ప్లాస్టింగ్ కానివ్వండి, వాల్ పేపర్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఇటువంటి నేచర్కి దగ్గర ఉన్నట్టు చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ బాల్కనీ మనం సాధారణంగా నెగ్లెక్ట్ చేస్తాం. ఏదంటే బయట ఎందుకు మనం నిలబడతాంలే, చిన్న బాల్కనీ ఉంటే సరిపోతుంది కదా అని కాకుండా ప్రత్యేకంగా ఈ అపార్ట్మెంట్స్లో ఎప్పుడైతే మనం అవుట్డోర్ కావాలి అంటే అవుట్డోర్ ఒక బాల్కనీసే, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళొచ్చు, పైన ఉన్న వాళ్ళు టెరెస్కి వెళ్ళగలుగుతారు, కానీ ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు బాల్కనీసే మనం అవుట్డోర్. సో ఇండోర్లో మనం వర్క్ చేస్తాము, అవుట్డోర్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఒక బాల్కనీ సైజ్ పెంచుకోవాలి. పెరిగిన ప్లేసెస్లో మనం కొంత మొక్కలు, కొంత ఎర్త్ ఎలిమెంట్స్ అంటే న్యాచురల్ ఎలిమెంట్స్ పెడితే మనకు ఒక ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఇండోర్లో లాకింగ్ లాగా అంటే లాకప్ పీరియడ్ అంటే లాకప్ లాగా ఫీల్ అవ్వకుండా మనం కొంత లాక్డౌన్ పీరియడ్లో చాలా వరకు మార్పు తెచ్చుకున్నాం. ఎప్పుడైతే మనము ఈ యొక్క గ్రీనరీ, ఇటువంటి ఎలిమెంట్స్ అంటే వాటర్ బాడీస్ కానివ్వండి, కొంత క్రాస్ వెంటిలేషన్స్ కానివ్వండి, ఎప్పుడైతే మనము లోపల అంటే ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు కానీ మనం ఉన్న ఎగ్జిస్టింగ్ హౌసెస్కి కాస్త మార్పు చేసి తీసుకురాగలిగితే ఆ ఒక వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మన బిల్డింగ్ హెల్త్ బాగుంటుంది. ఈ ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్ అసలు అవసరం ఉండదు. దీనివల్ల ఈ ఎలక్ట్రికల్ బిల్స్ తగ్గుతాయి, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, ఒక కంఫర్ట్ ఆఫ్ ద లైఫ్ పెరుగుతుంది. కరోనా మహమ్మారి మానవ జీవన సరళిలో అనూహ్య మార్పులను తీసుకొచ్చింది. దీంతో మనిషి ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరాన్ని గుర్తించాడు. అందుకే నగరవాసులు నివసించే భవన సముదాయంలో గాలి, వెలుతురు సమృద్ధిగా ప్రసరించడానికి ఎక్కడెక్కడ మొక్కలు పెంచాలి, ఇంటి అంతర్గత అలంకరణ అంతా ప్రకృతికి దగ్గరయ్యేటట్టు తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటలో మరింత వివరంగా తెలుసుకుందాం. బయోఫిలిక్ డిజైన్ ప్రత్యేకంగా ఎప్పుడైతే మనకి టెరెసెస్ ఉంటాయో, ఓపెన్ స్పేసెస్ ఉంటాయో, ఇటువంటి తరహా మనం ఒక గ్లాస్తో కానివ్వండి, బ్లైండ్స్తో కానివ్వండి, లేదా జాలీ సిస్టమ్తో కానివ్వండి, ఇటువంటి తరహా మనం స్పేసెస్ క్రియేట్ చేయొచ్చు. అందులో కొన్ని ఇండోర్ ప్లాంట్స్, కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్. సో ఈ తరహా చేసిన స్పేసెస్లో డే టైంలో మంచి సన్ రైజ్ వలన హెల్త్ బాగుంటుంది, మనం అక్కడ కూర్చొని మనం చేసే యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. మన ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్లో కానివ్వండి లేదా కొత్త టాయిలెట్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ బయోఫిలికలీ డిజైన్డ్ బాత్రూమ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్రాస్ వెంటిలేషన్స్ కానివ్వండి, విండో అంటే ఇందులో ఉన్న వెంటిలేటర్ సైజ్ కాస్త పెద్దగా చేయడం, ఇండోర్స్లో కొన్ని ప్లాంట్స్ పెట్టడం, దీనివల్ల ఈ యొక్క టాయిలెట్ చాలా న్యాచురల్ లైట్తో నిండి ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వాతావరణం బాగుంటుంది. మరి రెగ్యులర్ లివింగ్ రూమ్స్ కానివ్వండి, డ్రాయింగ్ రూమ్స్ కానివ్వండి, సిట్అవుట్స్ కానివ్వండి,
నార్మల్గా మనం ఎక్కువ శాతం వాల్ పేపర్స్ మీద లేదా ఆర్టిఫిషియల్ లైటింగ్ మీద లేదంటే పెయింటింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. కానీ ఇటువంటి తరహా అంటే ఎక్కడైనా న్యాచురల్ వుడ్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, న్యాచురల్ వుడ్ ఫ్లోరింగ్ కానివ్వండి, లేదంటే ఈ వాల్కి కాస్త ఎక్స్పోజ్ కాంక్రీట్ ఫీలింగ్ తీసుకురావడం కానివ్వండి, యా ఒక సైడ్ ఒక ప్లాంట్ వాల్ అంటే గ్రీన్ ప్లాంటేషన్ చేయడం, ఇటువంటి తరహా ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. నర్సరీలో అయితే ఈజీగా అటు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి కావలసిన పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈజీగా మనం ఇటువంటి తరహా లివింగ్ రూమ్స్ గ్రీన్ ప్లాంట్ వాల్ మరియు కాంక్రీట్ వాల్తో చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం చేసింది ఏంటంటే వుడన్ ప్లాంక్స్ కానివ్వండి, న్యాచురల్ మటీరియల్స్తో తయారు చేసిన ఈ ఒక సిస్టమ్స్ కానివ్వండి, దీనివల్ల వెంటిలేషన్ బాగుంది. ఈ యొక్క ప్లాంట్స్ వలన లోపల వాతావరణం కూడా ఒక గ్రీన్ బయోఫిలిక్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ లివింగ్ రూమ్స్లో కూడా నార్మల్గా మనకు ఒకవైపు ఫ్రెంచ్ విండోస్ కానివ్వండి, ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కడైతే లైట్ బాగుంటుందో, ఎక్కడైతే వెంటిలేషన్ బాగుంటుందో అక్కడ ఈ యొక్క మోడర్న్ లివింగ్ రూమ్లో గ్రీన్ ప్లాంట్ వాల్ చేస్తే బాగుంటుంది. కామన్ స్పేసెస్లో, కారిడోర్స్లో ఇటువంటి వర్టికల్ హర్బ్స్ గార్డెన్ ప్లాన్ చేస్తే ఆ ఒక కారిడోర్ ఒక ఎలిగెన్స్ పెరుగుతుంది. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్, వెంటిలేషన్ లెవెల్ పెరుగుతాయి, హ్యూమిడిటీ లెవెల్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి తరహా వర్టికల్ హర్బ్ గార్డెన్స్ బెటర్. ప్రతి ఇంటికి అంటే అప్పర్ ఫ్లోర్స్లో డెఫినెట్గా బాల్కనీ ఉంటుంది. అయితే ఈ బాల్కనీ బయట లోపల ఇంతకుముందు ఇక్కడ బ్లాంక్ వాల్ ఉండేది, ఒక చిన్న డోర్ ఉండేది. ఇది రిప్లేస్ చేసేసి గ్లాస్ ప్లస్ స్లైడింగ్ డోర్ పెట్టిన తర్వాత లోపల కూర్చొని వర్క్ చేస్తే నేచర్లో దగ్గర ఉన్నట్టు లేదా గార్డెన్లోనే కూర్చొని వర్క్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఆ ఒక ప్రొడక్టివిటీ పెరుగుతుంది, లోపల ఉన్న వ్యక్తులకి కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ సాంకేతిక ప్రపంచంలో భవన నిర్మాణంలో సరికొత్త రూపకల్పనలు ఆవిష్కృతమవుతున్నాయి. అలాగే ఇంటి అంతర్గత అలంకరణల్లో కూడా వైవిధ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. దాంతో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జీవనం ఉల్లాసభరితంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి అంతర్గత అలంకరణ ఇంట్లో సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్లో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయి అనే అంశంపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ఇంటి అలంకరణలో ఇల్లాలిదే కీలక పాత్ర. ఆ ఇల్లే కుటుంబానికి స్వర్గం. అలాంటి ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే మీరు ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తైతే, ఆ ఇంటిని మీ మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచే విధంగా రూపకల్పన చేసుకోవడం మరో ఎత్తు. అందులో భాగమే ఇంటి అంతర్గత అలంకరణ. మీ ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల మానసిక స్థితిగతులతో పాటు వారి అభిరుచులకు దగ్గరగా ఇంటి అంతర్గత అలంకరణ ఉంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఇష్టాలు, వారి అభిరుచుల అనుగుణంగా ఇంటి ప్రధాన హాలును, ఇంటి గదులు అలంకరించుకుంటేనే ఇంటి అంతర్గత అలంకరణ మరింత అందంగా శోభిల్లుతుంది. ఇంటీరియర్ అలంకరణలో వస్తువుల అమరిక ఇంట్లో నివసించే సభ్యులపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ప్రస్తుత కాలంలో ఇరుకైన ఇంటి అంతర్గత ప్రదేశాల్లో వాస్తు ప్రకారం ఇంటీరియర్లను అలంకరించడం సాధ్యం కాదు. కాబట్టి ఇంటి ఉపకరణాలు, రంగులు, ఫర్నిచర్తో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చని ఇంటీరియర్ నిపుణులు సూచిస్తున్నారు.
చాలా స్పిరిచువల్ అండ్ ఎలిగెంట్ నేచర్ ఉన్నవారు. సో వారి మనసుకు తగినట్టు ప్రతి స్పేస్ చాలా ఎలిగెంట్గా, వాళ్ళ ఫంక్షనల్ నీడ్స్కి తగ్గట్టుగా, వాళ్ళకి చాలా స్టోరేజ్ రిక్వైర్మెంట్ ఉంది, చాలా డివైన్ అట్మాస్ఫియర్ కావాలి అనే రిక్వైర్మెంట్ ఉంది. వీటన్నిటిని చక్కగా ఒకదానికొకటి కలుస్తూ స్పేసెస్ ఇండిపెండెంట్గా కాకుండా యునైటెడ్గా ఒక ఫ్లో లాగా, ఒక అందమైన స్టోరీ లాగా డెవలప్ అయ్యేలాగా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది. ఈ చిన్న పర్టిక్యులర్ వాల్ క్లయింట్ని టోటల్గా రిఫ్లెక్ట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. వారికున్న స్పిరిచువల్ నేచర్ కానీ, కృష్ణుడి మీద వారికున్న మమకారం కానీ, లేదు అంటే పర్టిక్యులర్ ఈ స్టోరేజ్ చూసినా కానీ, వాళ్ళకి చాలా స్టోరేజ్ రిక్వైర్మెంట్ ఉండటం వల్ల హౌస్లో ప్రతి చోట కూడా ఒక స్టోరేజ్ ఫ్యాక్టర్ని, దానికి సింపుల్ స్టోరేజ్ ఏదో తెచ్చిపెట్టాము అన్నట్టు కాకుండా దానికి ఒక మంచి ఫీచర్ వాల్ని అటాచ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ నుంచి చూస్తే కూడా ఇల్లు ఒక మంచి ఫీచర్ వాల్తో వెల్కమ్ చేస్తుంది. చాలా గ్రాండ్గా మార్బుల్ ప్లస్ గ్లాస్ అండ్ గోల్డ్ స్ట్రిప్స్తో చాలా ఎలిగెంట్గా, అట్రాక్టివ్గా, గ్రాండ్ అండ్ గార్జియస్గా ఉంటుంది. సోఫాలో యూజ్ చేసిన రెక్సిన్ కలర్స్ కానీ, వాటి మ్యాచింగ్ కర్టెన్స్ కానీ, దానికి కంబైన్ అవుతూ వచ్చిన టీవీ యూనిట్ కానీ, అన్నీ ఒక స్పేస్ యునైటెడ్ ఫామ్లో లాగా ఉంటుంది. ఈ ఇంట్లో చాలా స్పెషల్గా అనిపించేది ఏంటి అంటే వాళ్ళకున్న చిన్న ఫ్యామిలీ కార్నర్. సాధారణంగా మనకు ఫ్యామిలీ టైమే కరువైపోతుంది ఈ మధ్యకాలంలో. లక్కీగా వీళ్ళకి దొరికిన ఈ చిన్ని పాకెట్ స్పేస్లో చిన్న ఫ్యామిలీ కార్నర్ లాగా యూజ్ చేసుకున్నారు. ఒక చిన్న సీటింగ్ ఏరియా. కలర్స్ యూసేజ్ అనేది చాలా సెన్సిటివ్ విషయం. ఓవర్గా యూజ్ చేస్తే అందంగా ఉండదు, తక్కువగా యూజ్ చేస్తే మొనాటనస్గా ఉంటుంది. సో ఈ వైట్ కలర్, గోల్డ్ కలర్ లాంటి కామన్ ఎలిమెంట్స్ని ఉంచుతూనే ఈ టర్క్వాయిస్, డార్క్ టర్క్వాయిస్ అండ్ ఇట్లా మరూనిష్ కలర్ని యాడ్ చేసి బ్రైట్నెస్ని ఎన్హాన్స్ చేసామన్నమాట. మీ ఇంటి అంతర్గత అలంకరణ అంటే పండుగలకు, పబ్బాలకు మొక్కుబడిగా చేసే అలంకరణ కాదు. మీ ఇంటి అంతర్గత అలంకరణ మీ వ్యక్తిత్వాన్ని ఇనుబడింపు చేయడమే కాకుండా మీలో సరికొత్త ప్రేరణాత్మక శక్తిని అందిస్తుంది. మరి వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటి గదుల గోడల రంగు, ఇంటి ప్రవేశం, ఫర్నిచర్ ఉంచే స్థానాలు అంతర్గత అలంకరణ అంశాలు మాత్రమే ఇంటి శోభను మరింత ఇనుమడింపచేస్తాయి. వంటగది కుటుంబ ఆరోగ్య సంపదకు సంబంధించింది కాబట్టి అక్కడ అలంకరణ అంతా ఆరోగ్యదాయకమైన వాతావరణాన్ని సృష్టించే అలంకరణ అవసరమవుతుంది. ఇక పడక గదిలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. పడక గది అలంకరణ మంచి నిద్రకు ఉపక్రమించేలా, ప్రశాంతతకు ఆలవాలంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవాలి. ఇక పూజగది కూడా చాలా ప్రశాంతతను ప్రతిఫలించేలా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇంట్లో శ్రేయస్సు, శాంతిని ప్రేరేపించేలా అలంకరణ చేసుకోవాలి. ఇంటిలో కుటుంబ సభ్యులు భక్తిపరులైతే ఇంటి వాతావరణం కాస్త ఆధ్యాత్మికత ప్రతిఫలించేలా అలంకరణ ఉంటే ఆ ఇంట్లో సభ్యులు మానసిక ఆనందంతో జీవించగలుగుతారు. ఇంట్లో వివిధ ప్రదేశాలలో చక్కటి అద్దాలను, కొయ్యబొమ్మల్ని, ఛాయాచిత్రాలను ఉంచడం ఆరోగ్యం, ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇంట్లో వివిధ విభాగాల కోసం వివిధ రంగుల ఎంపిక కూడా నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతాయని ఇంటీరియర్ నిపుణుల అభిప్రాయం. ఈ హౌస్లో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ఫీచర్ ఏంటి అంటే, నేను చెప్పినట్టు క్లయింట్ చాలా స్పిరిచువల్. సో వారి అభిరుచికి అర్థం పట్టేలాగా ఈ బ్యూటిఫుల్ పూజా యూనిట్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ పెయింటెడ్ గ్లాస్ తీసుకొని సైడ్ వాల్స్కి MDF అది ఇచ్చాము. దాని బ్యాక్డ్రాప్లో ఫ్రాస్టెడ్ గ్లాస్ లైట్ చేసి ఇచ్చాము. ఈ లోటస్ కానీ, గోల్డ్ కలర్ కానీ, దీనికి యూజ్ చేసిన నానో మార్బుల్, ఇవన్నీ కూడా ఆ డివైన్ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయడానికి దోహదపడుతూ ఉంటాయి. తీసుకోవడానికి చిన్న స్పేస్ అయినా కూడా మనం యూజ్ చేసిన డిజైన్ ప్రిన్సిపల్స్ వలన స్పేస్ చాలా స్పేషియస్గా ఉంటూ మన ఫంక్షనాలిటీని అడ్రస్ చేసినట్టు ఉంటుంది. ఈ పూజా యూనిట్ పైన కూడా మనం సింపుల్గా బ్లాక్ చేసి వదిలేకుండా ఒక మంచి మంత్రాన్ని గ్లాస్లో ఎంబెడ్ చేసి ఓవరాల్గా ఇది జస్ట్ పూజా యూనిట్ కాదు, ఒక వాల్ ఫీచర్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఈ హౌస్లో 3 రూమ్స్ ఉన్నాయి. పేరెంట్ రూమ్, పాప రూమ్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ రూమ్. ఒక్కొక్క రూమ్ వారి వారి క్యారెక్టర్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్ రూమ్ చాలా గ్రాండ్గా, సెరీన్గా, సింపుల్గా, న్యూట్రల్ కలర్స్తో ఉంటుంది. పేరెంట్స్ రూమ్ గ్రాండ్గా ఉంటుంది విత్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో. వెరాస్ పాప రూమ్కి వచ్చేసరికి తను చాలా టాలెంటెడ్, షీ హ్యాస్
వెరీ గుడ్ మ్యూజిక్ సెన్స్ అండ్ ఆల్. సో రూమ్ అంతా మంచి మ్యూజిక్ థీమ్తో అండ్ తను గర్ల్ అవ్వటం వల్ల మంచి పర్పుల్ కలర్ ఫ్లోరల్ కాంబినేషన్తో రూమ్ అంతా ఒక మంచి యునైటెడ్ స్పేస్ లాగా డిజైన్ చేయడం జరిగింది. కిచెన్ కూడా ఈ డైనింగ్తో పార్ట్ అయ్యి ఉంటుంది. సో డైనింగ్లో యూస్ చేసిన కలర్స్ అండ్ ఈ గోల్డ్ రిఫ్లెక్షన్స్ అవన్నీ కూడా కిచెన్లో కూడా రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. ఎస్&ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.